కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు ఎప్పుడూ సినిమాలపైనే ధ్యాస అంటూ విమర్శించారు సీతక్క. సీఎం రేవంత్ రెడ్డిని సినిమాతో పోల్చడం కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు. ఎంటర్టైన్మెంట్ నుంచి బయటకొచ్చి ప్రజా సమస్యలపై కేటీఆర్ దృష్టి పెట్టారన్నారు మంత్రి సీతక్క. ఆ మధ్యన ఒక సినిమా వచ్చింది, అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ సినిమా. ఇప్పుడు ఈ సినిమా వచ్చింది, రేవంత్ రెడ్డి అని, అట్టర్ ఫ్లాప్ సినిమా. ఇవాళ రేపు మన పిల్లగాళ్ళు ట్రైలర్ చూస్తేనే చెప్పేస్తున్నారు సినిమా హిట్ ఆఫ్ అట్టా. మరి ఈ సినిమానేమో ఇంటర్వెల్ దాకా అయిపోయింది. రేవంత్ రెడ్డి అనే సినిమా ఏమున్నది? ఈ సినిమాలో బూతుల మోతలు, ఎగవేతలు, కూల్చివేతలు. ఏం చేసినావు 2.5 ఏళ్ళు? ఏమీ లేదు. సినిమా తోటి మా ప్రజా నాయకుడు, పేదల నాయకుడు, ప్రజా మా నుంచి వచ్చినటువంటి మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన పోల్చడం అంటేనే ఆయనకు ఎంతసేపు సినిమాలు సినిమాలు సినిమాల గురించి ఆలోచించి ఆ సినిమాల వైపే మాట్లాడుతున్నాడు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కొంతమందికి, కొంతమంది సంపాదించుకోవడానికి. కానీ మా ప్రభుత్వం పేదల కష్టాలను పంచుకోవడం కోసం, పేదలకు గూడు గుడ్డ నీడ ఇచ్చి ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించే ప్రభుత్వం. కాబట్టి సినిమాలతోటి 3 గంటలు ఎంటర్టైన్ చేసే సినిమాలతోటి పోల్చడం అంటే నీ బుద్ధి ఇంకా ఎంటర్టైన్మెంట్ మీదనే ఉంది తప్ప ప్రజా సమస్యల మీద పాటుపడాలి, వాస్తవాల మీద నిలబడాలి, వాస్తవ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలనేటువంటి ఆలోచన లేదు అనేది ఆ సినిమాలతో కంపారిజన్ చేసేటువంటి కేటీఆర్ గారి ఆలోచన బట్టి అర్థం చేసుకోవచ్చు.